రండి. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి సోదరుడు ఎలీషా అన్న మీరు యొక్క వారి గృహంలో ఇట్లో గృహ కూడిక ప్రార్థన కూడిక కలిగి ఉండటానికి దేవుడు ఇట్టి సమయాన్ని ఇచ్చినందుకు దేవుని వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రార్థనలో ప్రవేశించు మునుపు, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండక మునుపు కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. వారు షమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరిచెను గనుక వారు తాము షమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకునేది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ కొంతమంది ప్రజలు వచ్చి ఉన్నారు. వీళ్ళ యొక్క జీవితాలు, వీరి యొక్క అనుభవాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మీదకి సిరియా రాజు తనతో పాటు వారు సిరియా రాజు కొంతమందిని పంపించిన అనుభవం. ఎవరి కోసం పంపించాడంటే ఎలీషా కోసం పంపించాడు. ఎలీషా యొక్క జీవితం అంటే ఎలీషాని మనం అనకూడదు కానీ దైవజనుడైన ఎలీషా. అక్కడ ఎలీషా యొక్క జీవితంలో దైవజనుడైన ఎలీషా యొక్క జీవితం ఎంతో గొప్పదిగా మనకి తెలియపరచబడబడుతుంది, మనకు బయలుపరచబడుతుంది. అదే ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు చూసినట్టయితే ప్రియులారా, మరి ఎలీషా యొక్క ప్రార్థన చాలా విలువైనదిగా ఉంది. దేవుడు ఎలీషా యొక్క ప్రార్థనని ఎంతో ఆనందకరంగా, సంతోషకరంగా వినటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎలీషా ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే సిరియా ప్రజలు. ఎవరి కోసం ఎలీషా ప్రార్థన చేశాడు చెప్పండి? ఎవరి కోసం చేశాడు? సిరియా ప్రజల కోసం. అంటే ఓ రకంగా చెప్పాలంటే సిరియా ప్రజలు వారి కోసం, వారి యొక్క మరి ఎవరైతే ఆ రాజు యొక్క సేవకులు ఉన్నారో వాళ్ళందరి కొరకు ఎలీషా ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎలీషా యొక్క ప్రార్థన ఎంతో దేవుడు వింటూ వస్తున్నాడు. ఎలీషా ప్రార్థనకి దేవుడు వెమ్మటే సమాధానం ఇస్తానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఎలీషా సిరియా ప్రజలకి ఏం కావాలని ప్రార్థన చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేయరాజన. తండ్రి మీకు స్తోత్రాలు. ఎలీషా గురించినటువంటి మాటలు, విషయాల గురించి మాట్లాడుతూ ఈరోజు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ప్రార్థన కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, విలాసం బలపరచు వాడుకోండి. మీకు ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ ధార్మిక శక్తి మీద ఆశ్రయించారు. మీరు ఉంచవలసిన మనం చేసుకుంటున్నా వందనాలు చేస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా యొక్క ప్రార్థన, దైవజనుడైన ఎలీషా యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు విన్నట్లు మనం చూస్తూ వస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాడు ఎలీషా ప్రార్థన? సిరియానుల కొరకు, సిరియా ప్రజల కొరకు, సిరియా రాజు యొక్క సేవకుల కొరకు ఎలీషా చేస్తున్నటువంటి, దైవజనుడైన ఎలీషా చేస్తున్న ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. సిరియా అంటే రాజు యొక్క సేవకులకు ఏం కలగాలని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అసలు ఒక రకంగా చెప్పాలంటే సిరియా ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండయి, వారి జీవితాలు చక్కబరచడానికి కూడా ఒక రకంగా ప్రార్థన అనుభవం ఇంపార్టెంట్. కాబట్టి సిరియా ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండయి అంటే, సిరియా రాజు యొక్క సేవకులు వచ్చారు, వారి జీవితాలు ఎలా ఉండయి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం.
ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. చాలు. కాబట్టి మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం సిరియా ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండి అంటే మొదటిగా అంధత్వంతో కూడినదిగా ఉంది. ఎలా ఉందండి? అంధత్వం. సిరియా ప్రజల యొక్క జీవితంలో అంధత్వము అన్నది ఉంది. అది దేవుని ద్వారా కలగబట్టడానికి కారణాలు కూడా మనం చూడవచ్చు. అయితే వారి యొక్క అనుభవాలు చూడగా, వారి యొక్క జీవిత చరిత్ర చూడగా సిరియా ప్రజల యొక్క సిరియా రాజు యొక్క సేవకులు వాళ్ళు ఎలాంటి జీవితంలో ఉండారంటే అంధత్వాన్ని పొందుకున్నవారుగా ఉన్నాడు కాదు, ఉన్నారు. అంధత్వం అంటే అర్థం ఏంటి? చీకటి, ఇంకా గుడ్డితనము, ఇంకా కానరానటువంటి విధానం. అంటే ప్రజల యొక్క జీవితాలు చూడగా అక్కడ సిరియా ప్రజల యొక్క అనుభవాలు, వాస్తవానికి వాళ్ళు వచ్చింది విరోధమైన జీవితం కలిగి వచ్చారు దేవుని యొక్క దైవజనుడి దగ్గరికి, ప్రభు యొక్క దైవజనుడి దగ్గరికి అయినా ఎలీషా దగ్గరికి వారు వచ్చిన విధానం వేరు. కాబట్టి వారి జీవితాలు ఎలా ఉండే అంటే ఒకటి అంధత్వం కలగజేయబడి ఉంది. అంటే అంధత్వంతో ఉండే వారి జీవితాలు ఏ అంధత్వం అయితే కలిగి ఉందో ఆ అంధత్వం నుండి విడుదల పొందటం కొరకు ప్రార్థన అన్నది చేయబడుతున్న అనుభవాన్ని మనం ఎలీషా యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. బ్యాగ్లో ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సిరియా యొక్క ప్రజల యొక్క అనుభవాలు, సిరియా ప్రజల యొక్క జీవితాలు మనం చూడగా ఒకటి అంధత్వం కలుగు చేయబడిన వారు ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ గ్రుడ్డితనం అని చెప్పవచ్చు. వాస్తవానికి ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉండారే కాబట్టి వారికి దైవజనుడైన ఎలీషా గురించి పూర్తిగా తెలియదు. ఎలీషా యొక్క అనుభవాలు, దైవజనుడు అంటే ఎలీషా యొక్క విధానం, దైవజనుడు అంటే ఎలీషా యొక్క మార్గం ఏంటన్నది ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ సిరియా రాజు ఏం చేయబోతుంది అన్నది మొదటే ఎలీషా తెలుసుకోగలుగుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక దైవజనుడు, ఆయన ఒక దేవుని ఆత్మ కలిగిన వాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గెహాజీ మరి నయమాన్ దగ్గరికి వెళ్ళి వస్త్రాలు కానీ ఏమేం కావాలో తీసుకుని వచ్చినప్పుడు గెహాజీతో మాట్లాడతాడు, నీతో పాటు నా ఆత్మ రాలేదా? అంటే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి అనుభవం ఉండేవాడు. కాబట్టి అటువంటి దైవజనుడి దగ్గరకు వచ్చే అనుభవాలు ఎలా ఉండేయంటే సరైన విధానంలో లేవు సిరియా ప్రజలకు. అక్కడ సిరియా ప్రజల యొక్క జీవితాలు మనం జాగ్రత్త పరీక్షించి చూడగా వారి యొక్క జీవితాల్లో మొదటిగా అంధత్వం కలిగిన వారు ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? అంధత్వం అంటే గుడ్డితనంలో ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే చూడలేని స్థితిలో ఉండాలి. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు, చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు, చాలామంది దేవుని బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిని, దేవుని యొక్క మాటల్ని తేటగా చూడలేనటువంటి గుడ్డితనం మన జీవితాల్లో ఉంటుంది. ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని తేటగా చూడలేని గుడ్డితనం కూడా మన జీవితాల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఆత్మీయ గుడ్డితనం అన్నది మనలో ఉండకూడదు. అంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే ఎక్కడైతే ఆత్మీయ గుడ్డితనం మన జీవితంలోకి వస్తుందో, ఆత్మీయ గుడ్డితనం ఏదైతే మనలో ఉంటుందో ఆ ఆత్మీయ గుడ్డితనం పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలండి? ఆత్మీయ గుడ్డితనం పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే మన ప్రార్థన అంతా కూడా ఎలా ఉండాలంటే ఆత్మీయ గుడ్డితనం మనలో ఉండకూడదు. కానీ ఇక్కడ ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు కానీ, దైవజనుడైనా ఎలీషా దగ్గరకు వచ్చిన సిరియా ప్రజలందరూ ఎలా ఉంటారు? ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటారు. కానీ వారి జీవితాల్లో అంధత్వంతో మొత్తబడి ఉండారంటే, అంధత్వం కలిగి ఉండారంటే ఆత్మీయ గుడ్డితనం ఉంది. చూసే కన్నులు లేవు. ఎలీషా ఎలాంటి వాడు, ఎలాంటి గొప్ప దైవజనుడు, ఏ దేవుని సేవకుడు, ఏ దేవుని ద్వారా వాడబడుతున్నాడు, ఏ దేవుని ద్వారా మహింపరచబడుతున్నాడు, ఏ దేవుని ద్వారా దేవునికి మహింకరంగా జీవిస్తున్నాడో ఆ ఎలీషాను గుర్తుపట్టలేకపోతే వచ్చారు ప్రజలు. అంటే సిరియా ప్రజలు కానీ, సిరియా రాజు కానీ అంధత్వం కలిగిన వారు ఉంటూ వస్తున్నారు. ఎలా ఉండారండి? అంధత్వం కలిగిన వారుగా. సో అంధత్వము ఏదైతే అంధత్వం కలిగి ఉండారో అది పోవటం కొరకు ఎలీషా ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమనంటే, ప్రభా, ఆత్మీయ అంధత్వం నా కుటుంబంలో నాలో ఉంటే దాన్ని తీసివేయి, ఆత్మీయ గుడ్డితనం నాలో నా కుటుంబంలో ఉంటే దాన్ని తొలగించు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అంటే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఆత్మీయ గుడ్డితనం ఏదైతే ఉందో, ఆత్మీయ అంధత్వము అంటే ఆత్మీయ గుడ్డితనం
ఆత్మానుసారంగా ఏదైతే మనం దేవుణ్ణి తేటగా చూడలేని ఆ బలహీన స్థితి మనలో ఉందో అది పోవటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని మనం చూద్దారండి. రెండో మాటను మనం చూసినట్టయితే, మరి రాజన్నతో చెబుతూ వచ్చే 15 నిమిషాలు ముగిస్తానన్నాని బాలేదు కదా అని. సరే, రెండో మాటను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు నా వెతుకు వాని యొద్దకు మిమ్మును తీసుకొని పోతునని వారితో చెప్పి. చాలు అక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి తెలుగు ఒకసారి మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకుని నేర్చుకోవాలి. కాబట్టి రెండో మాటను మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, 1 ఎలీషా యొక్క ప్రార్థన సిరియా యొక్క ప్రజల కొరకు, లేదా సిరియా సేవకుల కొరకు, సిరియా యొక్క రాజు యొక్క సేవకుల కొరకు, సిరియాలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ సిరియాలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, వారి యొక్క జీవితాలు ఎలా ఉండి అంటే ఆత్మీయ అంధత్వం, అంటే ఆత్మీయ గ్రుడ్డితనం కలిగిన వారు ఉండాలి. ఆత్మీయ గ్రుడితనంలో జీవిస్తున్న వారు ఉండాలి. రెండోదిగా సిరియా ప్రజలు ఎలా ఉండారంటే, ఇక్కడ ఎలీషా అంటాడు, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు. అంటే రెండవ కొండను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట? సిరియా ప్రజలు ఎటువంటి అనుభవాలు ఉండాలంటే ఉండాల్సిన మార్గంలో లేరు. అంటే ఏ మార్గంలో అయితే ఉండాలో ఆ మార్గంలో లేరు. మార్గాన్ని తొలగిపోయిన వారు ఉండాలి. మార్గం నుండి తప్పుదావలో ఉన్న వారు ఉండాలి. అంటే వారి యొక్క జీవితాలు వారు ఉండాల్సిన మార్గంలో వాళ్ళు లేరు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండాలా, దేవుని మార్గంలో వెళుతూ ఉండాలా, దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ సిరియా ప్రజల యొక్క జీవితాలు చూడండి. వీళ్ళు క్రైస్తవులా కాదన్నది రెండో మాట చూసినట్టే సిరియా ప్రజల యొక్క అనుభవాలు ఎలా ఉండే అంటే, రెండో కూడా మనం చూస్తూ వస్తున్నాము. వాళ్ళు మార్గము కాని మార్గంలో నడుస్తున్నారు. అంటే సరైన మార్గంలో వాళ్ళు నడుస్తున్నా. సిరియా ప్రజలు ఎలా ఉండారండి? ప్రజలు కూర్చొని. సిరియా ప్రజలు ఎలా ఉండారంటే సరైన మార్గంలో నడుస్తున్నా, మార్గం కాని మార్గంలో వెళ్తున్నారు. ఏ మార్గంలో వాళ్ళు వెళ్తలేదు అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఏ మార్గంలో వాళ్ళు వెళ్తలేదు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును. చాలమ్మా. కాబట్టి ఏ మార్గంలో వాళ్ళు వెళ్తలేదు సిరియా ప్రజలు? దేవుని యొక్క మార్గంలో వాళ్ళు వెళ్తల్లా. యేసు ప్రభువారి యొక్క మార్గంలో వాళ్ళు వెళ్తల్లా. యేసు ప్రభువారు ఉన్న మార్గంలో, యేసు ప్రభువారు వెళ్తున్నటువంటి అనుభవంలో వాళ్ళు వెళ్తల్లా. అంటే ఈ మార్గం కాదు, ఇది మార్గం కాదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సరైన మార్గంలో సిరియా ప్రజలు నడవట్లా. నడవాల్సిన మార్గంలో సిరియా ప్రజలు లేరు. యేసు ప్రభువారు అంటున్నాడు కదా, నేనే మార్గమును అంటున్నాడు. మరి యేసు ప్రభువారు రాకమునుపు యేసు ప్రభువారి యొక్క మార్గంలో నడిచిన వారు ఉన్నారంటే ఉండారు. వారు ఎవరు? రండి, ఆది కాండము. యేసు ప్రభువారు రాకమునుపు యేసు ప్రభువారి యొక్క అనుభవంలో యేసు ప్రభువారితో పాటు నడిచిన వారు కొంతమంది ఉన్నారు. ఎవరు? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆది కాండము 18వ అధ్యాయం 6వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయం 6వ వచనం. ఇటు కూర్చోండి. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి చాలా అక్క. రెండో వచనం, మొదటి 2 వచనాలు కూడా చూడండి. ఆది కాండం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడి నుంచి జాగ్రత్త గమనించండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఆ 3 మనుషుల యొక్క జీవితాల్లో చాలా మంది బైబిల్ జ్ఞానాలు చెప్పేది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే ఏకమైన వారు. అంటే అబ్రహాము ఎవరిని చూశాడు? యేసు ప్రభువారిని మొదటే చూశాడు అబ్రహాము యొక్క జీవితంలో ఏ మార్గంలో ఉన్నాడు అబ్రహాము? యేసు ప్రభువారి యొక్క మార్గంలో ఉన్నాడు అబ్రహాం. అంటే అబ్రహాం యొక్క అనుభవం చూడండి ఎంత గొప్పగా ఉందో.
ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసు ప్రభువారు, వారిద్దరి మధ్యలో ఎన్ని సంవత్సరాల తేడా ఉంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు మనకు తెలియాలంటే, ఎన్ని తరాలని కూడా చెప్పాలంటే, ఓ రకంగా చెప్పాలంటే మత్తయి సువార్త చదవాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని తరాలు ఉన్నాయి అన్నది. ఎన్ని తరాలు ఉండొచ్చు ఒకవేళ మీకు తెలిసినంత వరకు? సరే, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా ఉన్నాయి, 14 తరాలు ఉన్నాయి అంట. ఎక్కడి నుండి? అబ్రహాము ఇస్సాకు మొదలుకొని దావీదు కుమారుడి దగ్గర నుండి ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే 14 తరాలు. అంటే ఎక్కడ 14 తరాలు, ఎక్కడ యేసు ప్రభువారు? అంటే ఒక కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, 14 తరాలు ముంగటే, ఇంకంతకు ముంగటే, 14 తరాల కంటే ఇంకంతకంటే ముంగటే అబ్రహాము యేసు ప్రభువారి యొక్క మార్గంలో ఉన్నాడు. అందుకే అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది చెప్పండి? అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చాను, అబ్రహామును వాక్యము దర్శించునని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అది అతనికి ఏం చేయబడుతూ వచ్చింది? ఈరోజు పడకల మీద కృపావార్తలో కూడా ఆ మాట వచ్చింది. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చాను, అది అతన్ని దర్శించను. అబ్రహాము వాక్యం నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఆ వాక్యం ఎవరు? అబ్రహాము అనుసరించిన వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ మన మధ్య. ఎవరి వాక్యము? అబ్రహాము చూసిన వాక్యము, అబ్రహాము దగ్గరికి వచ్చిన వాక్యమే. అబ్రహాము ఏ వాక్యమునైతే అనుసరించి అబ్రహాము వాక్యం యొక్క మార్గంలో నడిచాడో ఆ మార్గమే యేసు ప్రభువారు. అంటే చూడండి, యేసు ప్రభువారి లోకానికి రాకమునిపే, నరవతారికి రాకమునిపే అబ్రహాము యేసు ప్రభువారి యొక్క మార్గాన్ని అనుసరించాడు. ఎంత అనుభవం! మరి ఎన్ని సంవత్సరాల క్రితం అనుసరించాడు అని అంటే, ఎన్ని సంవత్సరాలు మనం పూర్తిగా లెక్కేసి కౌంటింగ్ తెలియదు, కానీ నాకైతే ఎన్ని తరాలని చెప్పొచ్చు. ఎన్ని తరాలన్నా? దాదాపు 14 తరాలు కుడియాడంగా. ఇంకా 14 కాబట్టి 28 వేసుకోండి. అంటే అన్ని తరాలకు ముంగటే అబ్రహాము యేసు ప్రభువారి యొక్క మార్గంలో నడిచాడు. అంటే నడవాల్సిన మార్గంలో నడిచాడు. కానీ ఎవరు నడవట్లేదండి? సిరియా ప్రజలు. సిరియా ప్రజలు ఏం చేస్తున్నారు? అక్క మార్తా మరియా పనులు అయిపోయినాయా? వచ్చేస్తానే ఉండండి, వాక్యం కూడా అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, చాలా వరకు మనం గమనించాలి. ఏం గమనించాలా? మార్తా మరియ యొక్క పనులు కాదు. ఏం గమనించాలా? సిరియా ప్రజల యొక్క జీవితాలు. వారి జీవితాలు చూడండి. అంటే మార్గం కాని మార్గంలో వెళ్తున్నారు. ఎలీషా చెబుతున్నాడు, ఈ మార్గం కాదు మీరు వెళ్ళాల్సింది, ఈ మార్గం కాదు. మీరు దైవజనుడిని పట్టుకోవడానికో దైవజనుడిని చంపడానికో ఈ మార్గం కాదు మీరు వెళ్ళాల్సింది. మీరు వెళ్ళాల్సిన మార్గం ఇంకోటి ఉంది, నేను నడిపిస్తా. మీరు నడవలసిన మార్గం ఇంకోటి ఉంది, నేను నడిపిస్తా అని ఎలీషా వారిని నడిపించిన కోణం వేరు. ప్రియులారా, నిజంగా తర్వాత మనం లాస్ట్లో చూద్దాం. ఎలీషా చేసిన గొప్ప కార్యం ఒకటి ఉంది. ఆ కార్యానికి ఎలీషా లాంటి వ్యక్తి బైబిల్లో మరొకడు లేడని మనం చెప్పొచ్చు, యేసు ప్రభువారు తప్ప. ఎందుకంటే అంత గొప్ప కార్యం చేశాడు. అయితే ఈడ రెండో కోణం. ఒకటి, సిరియా ప్రజలు అంధత్వంతో ఉన్నారు, గురుడితనంతో. వాళ్ళు కన్నులు తెరవబట్టం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. 2, సిరియా ప్రజలు ఎలా ఉన్నారు? ఇది మార్గము కాదు అంటే మార్గం కాని మార్గంలో నడుస్తున్నారు. నడవలసిన మార్గం ఏంటి? దేవుని యొక్క మార్గం, అబ్రహాము నడిచినటువంటి మార్గం. అబ్రహాము ఏ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడో, అబ్రహాము ఏ మార్గంలో అయితే నేనే మార్గమును సత్యమును జీవమునని యేసు ప్రభువారు చెప్పాడు, ఆ మార్గంలో 14 తరాలకు ముంగటే నడుచుకుంటూ యేసు ప్రభువారి యొక్క మార్గంలో వెళ్ళాడు. ఆ 3 వ్యక్తుల్లో యేసు ప్రభువారు ఉన్నారు. 18వ అధ్యాయంలో 2వ వచనంలో అబ్రహాము చూసిన 3 వ్యక్తుల్లో, అబ్రహాము దగ్గరికి వచ్చిన 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని మొదటే అబ్రహాం ఏం చేశాడు? చూసాడు. ఆయన అడుగు జాడల్లో నడిచాడు. ఆయన మార్గంలో వెళ్తూ వచ్చాడు అబ్రహాం. కానీ అబ్రహాము నీతిమంతులకు ఏమని పెడుతున్నాడు? ఏమని పిలువబడుతున్నాడు నీతిమంతులకి? పోనీ నీతిమంతులకు, విశ్వాసులకు, ఎవరోళ్ళకి ఏమని పిలువబడుతున్నాడు? తండ్రి అని పిలువబడుతున్నాడు. అవునా కదా? దేవుని ప్రజలకి తండ్రిగా పిలువబడుతూ వస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము మన తండ్రి అని మనం చెప్పుకుంటున్నాం. యేసు ప్రభువారు కూడా కొన్ని చోట్ల అంటాడు, అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. యేసు ప్రభువారేనా? అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నాడు. దేవుడి రాళ్లను కూడా రొట్టెలుగా చేయగలడు, పిల్లలను చేయగలడు. ఎన్నో కోణాలు. అబ్రహాం యొక్క జీవితం
యేసు ప్రభు వారిని మొదటే గమనించి గుర్తెరిగి తెలుసుకున్న అనుభవం అబ్రహాం యొక్క జీవితం ఉంది కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుని యొక్క కుమారుని రక్తం ద్వారా మనం కడగబడిన వారికి ఉంటాం. కానీ అబ్రహాము వెళ్ళిన అనుభవం మన జీవితాల్లో ఉంటల్లా. తద్వారానే మనకు ఎన్నో నష్టాలు. కాబట్టి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? అంధత్వం కలిగి ఉన్నామా? నడవలసిన మార్గంలో నడుస్తున్నామా? ఆ మార్గాన్ని తప్పిపోయి ఉన్నామా? యేసు ప్రభు వారి యొక్క మార్గంలో మనం ఉంటే అబ్రహాం ఏ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు, ఆ పట్టణాన్ని మనం కూడా స్వతంత్రించుకుంటాం. దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన. అంటే ప్రభా, నేను వెళ్ళే మార్గం సరైనదిగా, నా ఎదుట ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా కనబడొచ్చును, తుదికి అది మరణానికి దారి తీస్తుందని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. ఇంకా బైబిల్ అంటుంది కదా, పురాతనమైన మార్గముల గురించి విచారించి చూడడి, మేలు కలుగని మార్గం ఏదో చూసి అందులో నడవమని బైబిల్ సెలవిస్తుంది. కానీ మేలుకరమైన మార్గంలో సిరియా ప్రజలు లేరు, వాళ్ళు తప్పు మార్గంలో ఉన్నారు. అందుకే ఎలీషా అంటున్నాడు, మీరు నడవాల్సిన మార్గం ఇది కాదు, మీరు వచ్చిన మార్గం ఇది కాదు, మీరు వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు, మీరు ఉండ మార్గాలు ఇది కాదు, మార్గం వేరు, సరైన మార్గంలో మీరు ఉండండి అని చెప్పి ఆ మార్గం కొరక ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీళ్ళకి సరైన మార్గం కావాలి, వీళ్ళకి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు, సరైన మార్గం నడిపించు. ఒకటి, అంధత్వంతో ఉండారు. రెండు, సరైన మార్గంలో లేరు. మూడోదిగా చూద్దాం, టైం అయిపోయినట్టుంది, కొంచెంసేపు ప్రార్థనలు గడపాలి కాబట్టి మూడో మాట రండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడలా అది చాలా అక్క. కాబట్టి ఎలీషా ప్రార్థన చేస్తుంటానికి కారణము ఒకటి, సిరియా ప్రజల కొరకు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అంధత్వంతో ఉండాలి. రెండు, వాళ్ళు సరైన మార్గంలో లేరు. మూడోదిగా వాళ్ళు ఎలా ఉండారంటే, ఈ మూడు మాటలు త్వరగా ముగిచ్చేస్తా. మూడోదిగా వాళ్ళు ఎలా ఉండారంటే, ఏమంటున్నాడు, మీరు నా వెంట వచ్చినట్లా మీరు వెతుకువాని యొద్దకు మేము తీసుకెళ్తారన్నాడు. అంటే వాళ్ళు వెతకాల్సింది వెతకట్లా. ఏం చేస్తున్నారండి? వెతకాల్సింది వెతకట్లా. ఏం వెతకాలా? బైబిల్లో ఉంది, దేవుణ్ణి వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని గట్టిగా పట్టుకోండి అని ఉంది. కానీ సిరియా ప్రజలు ఏం చేస్తున్నారు? వెతకాల్సింది వెతకట్లా. అంటే దేవుణ్ణి వెతకట్లా సిరియా ప్రజలు. మరి ఎవరిని వెతుకుతున్నారు? ఎలీషాని ఎతకడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మా యొక్క రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు మేము వెళ్ళే విషయం మొదటే ఆయన ఆత్మలో తెలుసుకుని తన రాజుకు చెప్తున్నాడు, అందుకే మాకు నష్టం వస్తుంది కాబట్టి ఎలీషాని తీసుకెళ్ళటానికి వస్తున్నారు వాళ్ళు. అంటే ఎలీషానేమో, దైవజనుడు అయిన ఎలీషా దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. సిరియా రాజు ఏం చేయబోతున్నాడో మొదటే గ్రహించేస్తున్నాడు. వాళ్ళ మధ్యలో ఏం డిస్కషన్ జరుగుతుందో తన ఆత్మను పెట్టుకుంటూ వస్తున్నాడు. నేను అప్పుడప్పుడు చెబుతా, నేను సంఘంలో అంటే మందిరంలో లేనప్పుడు, ఏదన్నా ప్రాంతాలకు నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఈ నర్సాపూర్ ఎల్షద్దేవ్ మందిరంలో మొదటి నుంచి చివరికి ఏం జరిగిందన్నది పోసగుచ్చినట్టు నేను చెబుతా. ఎందుకు చెబుతానంటే, నేను ఎక్కడ వాక్యం చెప్పినా నా ఆత్మీయే సంచారం చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉండరు, ఏ పిల్లలు ఎలా ఉండరు, ఎవరు ఎలా వాక్యం చదువుతున్నారు, ఎవరు ఎలా వింటారు, నేను ఉన్నప్పుడు ఎవరు వాక్యం చదువుతారు, నేను లేనప్పుడు ఎవరు వాక్యం చదువుతారు, నేను ఉన్నప్పుడు ఎవరు నిద్రపోతారు, నేను లేనప్పుడు ఎవరు నిద్రపోతారు, అన్నీ నాకు తెలుసు. అర్థమవుతుందండి? నేను ఉన్నప్పుడు ఎవరు మార్తా పనుల మీద ఉంటారు, నేను లేనప్పుడు ఎవరు మరియా పనుల మీద ఉంటారు, అన్నీ తెలుసు నాకు. అంటే నా ఆత్మ ఒకవేళ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా ఇక్కడే సంచారం చేస్తూ ఉండేది ఈ నర్సాపూర్లో. ఎందుకంటే ఏం చేస్తున్నారు అన్నది. అట్లాగే ఎలీషా యొక్క జీవితం, అంటే మనం ఎలీషా లాంటి వారం కాదండి, క్షమించండి, అట్లాంటి అనుభవాలు దేవుడు ఇస్తున్నాడు. ఎలీషా దైవజనుడు గెహాజీతో అంటాడు, నయమాన్ దగ్గరికి వెళ్ళి ఎలీషా ఏదైతే వద్దనుకున్నాడో, ఏ వస్త్రాలు, ఏ ధనం అయితే, ఏ ఆస్తి అయితే, ఏ నయమాను తన కుష్ఠరోగం పోయిన తర్వాత వచ్చి అయ్యా ఇది గిఫ్ట్గా తీసుకొని ఇస్తుంటే ఏదైతే వద్దన్నాడో దానికోసం ప్రాకులాడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు? గెహాజీ నయమాన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నయమాన్ చూస్తున్నాడు, ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్నాడే. రథం ఆపాడు. ఏంటయ్యా? అయ్యా, నేను పలానా ఆయన దగ్గర పనివాడిని, నా యజమానుడికి ఇంతకుముందు మనసు లేదు, దూరదేశం నుండి ఎక్కడి నుండి ఇప్పుడు ప్రజలు వచ్చారు, వాళ్ళకు కొంత గిఫ్ట్గా ఇవ్వాలి, ఎట్టగొట్ట ఇవ్వాలి, కొద్దిగా నువ్వు ఇస్తే తీసుకెళ్తా.
తెచ్చుకుని ఏం చేశాడు, పనివారిని పంపిస్తే ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. రావటంతో ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? అయ్యా నేను ఈ తప్పు చేశాను, డబ్బాసో, ధనాపేక్షో, వస్త్రాసో, నేత్రాసో కలిగి ఇలా తప్పు చేశానయ్యా అంటే బహుశా ఎలీషా క్షమించి ఉండేవాడేమో కదా. కానీ ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళలేదన్నట్టుగా చెబుతూ వస్తున్నాడు. అప్పుడు ఎలీషా మాట్లాడతాడు, నువ్వు నయమాను దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎలీషా ఎంత గొప్పవాడో అర్థం చేసుకుందాం. అంత గొప్పవాని యొక్క దగ్గరికి వస్తున్నారు వీళ్ళు, కానీ కరెక్ట్ అయిన మార్గంలో లేరు. కాబట్టి ప్రియులారా, సిరియా యొక్క ప్రజలు ఒకటి అంధత్వంతో ఉన్నారు, రెండు మార్గం కాని మార్గంలో ఉన్నారు, మూడోది వెతకాల్సిన వారిని వెతకట్లా, మనుషుల్ని వెతుకుతున్నారు, మనుషుల వైపు చూస్తున్నారు, వెతకాల్సిన దేవుని వెతకట్లా. అనేక పర్యాయములు మన జీవితాల్లో దేవుణ్ణి వెతకలేక, దేవుని వైపు చూడలేక, సమీపం గుండా దేవుణ్ణి వెతకలేక ఎంతో నష్టపోయిన వారికి మనం ఉంటూ వస్తున్నాం. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎన్నడూ ఏ ప్రజలకు లేనంత సమీపంగా దేవుడు మనకు ఉన్నాడు, మనకు దగ్గరగా. ఆయన్ని మనం వెతకాలా. కానీ వీళ్ళు వెతుకుతున్నది వేరు. అందుకే ప్రార్థన చేశాడు, ప్రభువా వాళ్ళు వెతుకుతున్న అనుభవం వేరు, వాళ్ళు వెతకాల్సిన వారు వేరు. వాళ్ళు దేవుణ్ణి వెతకాలి, కానీ వాళ్ళు వెతుకుతుంది ఎవరిని వెతుకుతున్నారు? మనుషుల్లో వెతుకుతున్నారు. కరెక్ట్ కాదు. తప్పు చేయడానికి వెతుకుతున్నారు, పాపం చేయడానికి వెతుకుతున్నారు, అన్యాయం చేయడానికి వెతుకుతున్నారు, ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించడానికి వెతుకుతున్నారు, కానీ మంచి దానికి వెతకట్లేదు. ప్రభా దయచేసి వీరి కన్నులు తెరువు, వీరి అంధత్వం తీసేయి, వారిని మంచి మార్గంలో పెట్టు, వారు నిన్ను వెతికే వారిగా వారిని సరిచే ప్రభుని ఎలీషా యొక్క ప్రార్థన. ఇక 4వ విషయాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. చారక్క. ఇక 4వ మాట ఏంటంటే నడిపింపు. సిరియా ప్రజల యొక్క జీవితాల్లో ఒకటి అంధత్వం కలిగి ఉన్నారు, 2 ఎలా సరైన మార్గంలో లేరు, 3 వెతకవలసిన వాటిని వెతకట్లా, 4వదిగా చూడగా నడిపింపు సరైన విధానంలో లేరు వాళ్ళు. అందుకే ఎలీషా వారిని నడిపిస్తున్నాడు. ఎలీషా ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. సిరియా ప్రజలు నడవలసిన మార్గంలో నడవట్లా. వారికి సరైన నడిపింపు నడిపించే నాయకుడు లేడు, సరైన మార్గంలో నడిపించే నాయకుడు వారికి లేరు. నాయకుడు సరైన మార్గంలో లేకపోతే లోకంలో సామెత ఉంది, రాజు గుడ్డోడైతే గుర్రం ఎన్ని కాళ్ళ మీద నడిచిద్ది? రాజు గుడ్డివాడైతే గుర్రము, రాజు మోగోడు కాదు, రాజు గుడ్డివాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిద్ది అంట. ఎన్ని కాళ్ళ మీద? 3 కాళ్ళ మీద. 3 కాళ్ళ మీద గుర్రం నడితే అసలు రథం ఎలా వెళ్ళిద్ది, మనిషి ఎలా ఉంటాడు? మరి అదే విచిత్రం. అంటే మా రాజు గుడ్డోడు కదా, మనం 3 కాళ్ళ మీద వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. పిల్లారా, ప్రజలు అలా ఉంటారు. కాబట్టి ఇక్కడ 4వ కోణం ఏంటంటే నడిపించే విధానం సరైన విధానంలో లేదు. సిరియా ప్రజలు నడుస్తున్న విధానం రాజు చెప్పిన కోణంలో నడుస్తున్నారు, కానీ వాక్యపు వెలుగులో నడవట్లా. ఎలా నడవట్లా? వాక్యపు వెలుగులో. అంటే చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే నడిపించబడే మార్గంలో మనం ఎలా నడుస్తామంటే మనం ఇంకొక కోణంలో నడుచుకుంటూ వెళ్తాం, కానీ మనం నడవాల్సింది వాక్యపు వెలుగులో మనం నడవాలి. ఎలా నడవాలండి? వాక్యపు వెలుగులో. అంటే దేవుని వాక్యం ఏదైతే ఉందో, దేవుని వాక్యం ఏదైతే మనకు ప్రకటించబడుతూ వస్తుందో, ఏ వాక్యం అయితే మనకు తెలియపరచబడుతూ వస్తుందో ఆ వాక్యపు వెలుగులో మనం నడవాలి. కానీ ప్రజల యొక్క నడిపింపు ఎలా ఉంటుంది చూడండి. వాక్యానుసారంగా నడిపింపు ఉంటుందా? ప్రజలు ఏమంటలేదు, వాక్యానుసారమైన నడిపింపు ప్రజల్లో ఉంటుందా, లోకానుసారమైన నడిపింపు ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు ఎంతోమంది కూడా ఏం చేస్తూ వస్తారు? హోలీ ఆడేవాళ్ళు ఉంటారు, క్రైస్తవులు ఎంతోమంది కూడా అన్నీ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఇక ఆయా పండుగలు వచ్చినాయంటే కైట్స్ ఎగరేసే వాళ్ళు ఉంటారు, రకరకాల విధానాలు ఉంటాయి,
మ్యారేజెస్ వచ్చినాయి అంటే చేతికి కాళ్ళకి గోరింటాకులు, ఇంకా నెయిల్ పాలిష్లు, ఇంకా లిప్టిక్లు, ఇంకా ఐబ్రోస్కి సంబంధించినటువంటి ఇంకేవేవి వేస్తారు, పనికిమాల చెత్త అంతా వేస్తారు. ఇదంతా లోకానుసారమైన విధానం. అంటే వాక్యపు వెలుగులో మనం నడవట్లా, మనము నడవాల్సిన కోణంలో నడవట్లా. మరి ఎలా నడుస్తున్నాము? లోకానుసారంగా నడుస్తున్నాం మనం. అంటే ప్రజలు ఎలా ఉండారంటే, సిరియా ప్రజలు నడవాల్సిన మార్గంలో నడవట్లా, వాక్యానుసారమైన విధానంలో సిరియా ప్రజలు నడవట్లా, మరి లోకానుసారమైన మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు మార్పు కొరకు ఎలీషా ప్రార్థన చేశాడు, దైవజనుడు అయిన ఎలీషా. ఈరోజు మన జీవితంలో అంధత్వంతో నడవాల్సిన మార్గంలో నడవపోతున్నా, ఇంకా వెతకాల్సిన ప్రభువుని సరైన విధానంలో వెతకలేని స్థితిలో ఉండా, మన అక్కర్ల కొరకు మన అవసరత కొరకు వెతకాల్సిన మార్గంలో ప్రభువుని వెతకలేని స్థితిలో ఉండా, ఇంకా వాక్యపు వెలుగులో మనం నడిపించబడలేకపోతున్నా, ఈరోజు ఎలీషా ఎలాంటి ప్రార్థన చేశాడు సిరియా ప్రజల కొరకు, అట్లు మన కొరకు మనం చేసుకోవాలా? మన ఇంటి వారు, మన కుటుంబీకుల వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ఎలీషాలాగా ప్రార్థించాలి. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దారండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఎలీషా చాలా ఎలీషా యొక్క చెప్తున్న మాట సిరియా ప్రజలకి, ఇది పట్టణము కాదు, ఇది పట్టణము కాదు. అంటే వాళ్ళు వచ్చిన విధానం వేరుగుంది, వాళ్ళు చూస్తున్న విధానం వేరుగుంది, వాళ్ళ మార్గాలు వేరుగుండే, అన్నీ సరైన విధానంలో లేవు. చివరికి వాళ్ళ యొక్క స్థితిగతులు చూడగా ఎలీషా చెబుతున్నాడు, ఈ పట్టణము కాదు, మీరు వెతుక్కుంటూ వచ్చిన పట్టణం ఇది కాదు, మీరు వెతకాల్సిన పట్టణం వేరు. ఏ పట్టణాన్ని మనం వెతకాలా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ మాట చూసి త్వరగా ముగిస్తా. 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పుడు నిర్మాణకుడైన ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయస్సు గతించిన దగ్గర గర్భం ధరించుటకు శక్తి పొందాడు. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఏ పట్టణం అది? పునాదులు గల పట్టణం. కానీ వీళ్ళు వెతుకుతున్న పట్టణం ఏంటి? పట్టణము కాని పట్టణం. అంటే వీళ్ళు వెతకాల్సిన పట్టణం వేరు. అంటే వాళ్ళనే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా వెతకాల్సిన పట్టణం వేరు. అది పునాదులు గల పట్టణం. ఈ లోకంలో ఉన్న పట్టణాలన్నిటివి కూడా పునాదులు ఒకరోజు కూల్చబడుతున్నాయి. ప్రకటన గ్రంథం చదివినట్లయితే దేవుని భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. భూమిలో 3వ భాగం కాలిపోతుంది, సముద్రంలో 3వ భాగం, నీటిలో 3వ భాగం రక్తమయమైపోతుంది. ఇంకా రకరకాల విధానాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ప్రకటన గ్రంథంలో. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, శ్రేష్టకరమైన పునాదులు గల పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణాన్ని ఏం చేస్తున్నారు? ఎతకలేకపోతున్నారు. పట్టణం కాని పట్టణాన్ని చూస్తున్నారే కానీ సరైన పట్టణం వైపు వాళ్ళు చూడలేకపోతున్నారు. ఏ పట్టణమునైతే వాళ్ళు ప్రవేశించాలో, ఏ పట్టణంలోకి అయితే వాళ్ళు వెళ్ళాలో, ఆ పునాదులు గల పట్టణము అంటే శ్రేష్టకరమైనటువంటి దేశం కొరకై వాళ్ళు ఎదురు చూడలేకపోతున్నారు. వాళ్ళు భౌతికమైన పట్టణం మీద మనసు పెట్టి ఉంటారు. అంటే సిరియా ప్రజల గురించి ఎందుకు ఇట్లా ధ్యానిస్తున్నామంటే ప్రియులారా, వారి అనుభవాలు సరిగా లేవు. వారు ఒకటి అంధత్వంతో ఉన్నారు, 2 మార్గం కాని మార్గం నడుస్తున్నారు, 3 వాళ్ళు వెతకాల్సిన వాటిని వెతకట్లేదు, వెతకాల్సిన ప్రభువుని వెతకట్లా, 4 సరైన మార్గంలో వాక్యపు వెలుగులో నడిపించబడతలేదు, సరైన మార్గంగా వాక్యపు వెలుగులో నడిపించబడతలా. 5వదిగా చూడగా వారు పట్టణం కాని పట్టణం దగ్గరకు వచ్చారు, సరైన పట్టణం దగ్గరకు రాలేకపోతే వచ్చారు. అంటే ఏ పట్టణంలోకి అయితే వెళ్ళాలో, పట్టణం ఎలాంటిది? అది అబ్రహాం ఎదురు చూసిన పట్టణం, పునాదులు గల పట్టణం. అది దానికి శిల్పి ఎవరు? దేవుడే. దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో దేవుడు. అంటే దేవుడు నిర్మాణం చేస్తున్న పట్టణం వైపు
సిరియా ప్రజలు ఎదురు చూడాలి. సిరియా ప్రజలే కాదు, మనం అందరం కూడా దేవుడు మన కొరకే నిర్మాణం చేస్తున్న పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ పట్టణాన్ని మనకివ్వడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆ పట్టణం దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణాన్ని మనకిస్తున్నాడు. దాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారు యోహాను సువార్త 14:2 అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండలాగానే మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఏమంటున్నాడు? నేనుండే స్థలంలో మీరు ఉండలాగానే మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు. నా తండ్రి ఏంటో అనేక నివాస స్థలములు కలవు, లేని ఎలా మీతో చెప్పేది అంటున్నాడు. అంటే దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడు, దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడు, దేవుడు ఏ పట్టణాన్ని అయితే నిర్మిస్తున్నాడు, దేవుడు ఏ పట్టణాన్ని అయితే తయారు చేస్తున్నాడు, ఏ పట్టణాన్ని అయితే చెక్కుతున్నాడు, ఆ పట్టణం వైపు సిరియా ప్రజల యొక్క మనసు లేదు. మరి సిరియా ప్రజల యొక్క మనసు భౌతికమైన పట్టణముల మీద ఉంది. అందుకే ఎలీషా చెప్పే ప్రతి మాట ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి. ఏం చేయాలండి? దైవజనుడైన ఎలీషా చెప్పే ప్రతి మాట ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి. ఆత్మానుసారంగా వాళ్ళు ఎలా ఉండారు? అంధత్వంతో ఉండాలి. కాబట్టి ఎలీషా దగ్గరికి వచ్చారు, అంటే దైవజనుడు అని తెలియక వచ్చారు, అంధత్వంతో ఉండాలి. 2, మార్గం కాని మార్గంలో ఉండాలి, సరైన మార్గం నడవట్లా. 3, వెతకాల్సిన ప్రభువుని వెతకట్లా. 4, వాక్యపు వెలుగులో నడిపించబడతలా. 5, పట్టణం కాని పట్టణం వైపు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎలీషా చెబుతున్న కోణం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు అక్కడండి ఎలీషా చెబుతున్నటువంటి అనుభవం ఏంటంటే స్పష్టమైన విధానంలో చెబుతున్నాడు. ఆత్మానుసారంగా దైవజనుడైన ఎలీషా చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే సిరియా ప్రజలు కరెక్ట్ అయిన మార్గంలో లేరు. ఆత్మీయ గుడ్డితనం ఉంది, ఇంకా సరైన మార్గంలో లేరు, ప్రభువుని ఎతుకుతున్న అనుభవం లేరు, ఇంకా వాక్య వెలుగులో నడవటం లేదు, ఇంకా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్న అనుభవం లేదు. ఎందుకని? వాళ్ళ జీవితాలు సరైన విధానం లేదు. అందుకే అంటే ఒక రకంగా చెప్పాలని నిజం చెప్పమంటారా, వాళ్ళ కొరకు ప్రార్థించేవాడు లేడు. అయ్యా నువ్వు మంచి బ్రతుకు బ్రతకాలరా అని వారి కొరకు ప్రార్థించేవాడు లేడు. నువ్వు మంచి మార్గంలో ఉండని వారి కొరకు ప్రార్థించేటటువంటి వారు లేరు. ఎవరున్నారు? సిరియా రాజుకి అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఏనా చెప్పు. సిరియా రాజుకి ప్రార్థన అంటే ఏంటో తెలీదు. ఒక అన్యుడు అనుకోండి, ఒక విగ్రహారాధికుడు అనుకోండి, సరే తర్వాత సంగతి, అన్యుడ విగ్రహారాధికుడు అంటే ప్రార్థన జీవితం లేదే. మరి వీళ్ళని నడిపించాలంటే అంధత్వంలో ఉన్నవారు కానీ, ఇంకా సరైన మార్గంలో లేని వారు కానీ, వెతకాల్సిన ప్రభువుని వెతకని వారు కానీ, వాక్య వెలుగులో నడవని వారు కానీ, పునాదిగల పట్టణం కొరకు ఎదురు చూడనటువంటి వారిని కానీ సరైన మార్గంలో నడిపించి వారిలో ఉన్న అంధత్వం పోవాలన్నా, ఇంకా చెప్పాలంటే సరైన మార్గంలో నడవాలన్నా, వారు ప్రభువుని ఎతకాలన్నా, వారు వాక్య వెలుగులో నడవాలన్నా, వారు పునాదిగల పట్టణం కొరకు ఎదురు చూడాలన్నా వారి కొరకు ప్రార్థించేవారు కావాలి. ఎవరు కావాలా? వారి కొరకు ప్రార్థించేవారు. మరి ప్రార్థించేవారు ఉండారా? చెప్పండి, ఉండారా? లేరు. మరి చూడండి, మీరు జాగ్రత్త చదవండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అంటే యుద్ధం చేయడానికి సిరియా రాజు చూస్తున్నాడే కానీ ప్రార్థనా జీవితం ఉందా అండి? ప్రార్థనా జీవితం ఉందా? లేదు. హిజ్కియా యొక్క జీవితంలో అషూరు రాజు అట్టుకుంటా తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? హిజ్కియా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. యెషయా కానీ హిజ్కియా కానీ ప్రార్థనా జీవితం. మరి సిరియా రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి చూస్తున్నాడు కానీ ప్రార్థనా జీవితం లేదు. అంటే తనలో ప్రార్థనా జీవితం లేదు కాబట్టి తన దగ్గర ఉండేవారు అంధత్వం కలిగి ఉంటారు, తన దగ్గర ఉండేవారు సరైన మార్గంలో వెళ్తలా, తన దగ్గర ఉండేవారు వెతకాల్సిన ప్రభువుని వెతకట్లా, తన దగ్గర ఉండేవారు వాక్య పెరుగులు నడవట్లా, తన దగ్గర ఉండేవారు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడట్లా. అంటే వారి జీవితాలు సరైన విధానంలో లేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏమైనా ప్రాబ్లం అన్నా? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అంటే సిరియా యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు లేడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మరి ఇలాంటి 500 అనుభవం కలిగి ఉన్నారు. ఎలాంటి 500 అనుభవం? అంధత్వము, సరైన మార్గంలో లేనివారు, మార్గం కాని మార్గం నడుస్తున్నారు. 3, వెతకాల్సిన ప్రభుని వెతకట్లా. 4, వాక్య వెలుగులో నడవట్లా. 5, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడట్ల. మరి వీళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేశారు? 20వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. వారు షమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్టు వీరి కళ్ళు తెరవమని
యెహోవా వారి కళ్ళను తెరవజేసిన కనుక ఆ, వారు తాము శోధన మరియు ఉన్నామని తెలుసుకున్నారు. అదే ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఎలీషా ప్రార్థన చేసినప్పుడు. అంటే ఎలీషా, దైవజనుడైన ఎలీషా యొక్క ప్రార్థన ద్వారా వారి జీవితాలు మార్చబడి, వారి జీవితాలు ఏం జరుగుతూ వచ్చినాయండి? మార్చబడి. అంటే ఒక వ్యక్తి ప్రార్థన ఎంత అమూల్యమైనది అన్నది ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఒక వ్యక్తి ప్రార్థన ఆత్మీయ గుడ్డితనం పోతుంది. ఒక వ్యక్తి ప్రార్థన రాంగ్ వేలో ఉండేవారు సరైన మార్గంలోకి వస్తారు. ఒక వ్యక్తి ప్రార్థన దేవుని వెతకని వారు వెతుకుతారు. ఒక వ్యక్తి ప్రార్థన ఏం చేస్తారు? వాక్యపు వెలుగులో నడవని వారు నడిపిస్తారు. ఒక వ్యక్తి ప్రార్థన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడనటువంటి వారు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసేటట్టు చేసింది. నేను నా జీవితంలో చెప్పగలుగుతా. ఈరోజు కూడా పడకల మీద కృపావార్తలో చెప్పా. నా జీవితంలో ఈరోజు నేను పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నానంటే దానికి కారణం నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. దైవజనుడైన ఎలీషా లాగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. ఒకటి మా అమ్మమ్మ గారు హెబ్రోన్ సావాసం అంటే ప్రాణం. మా అమ్మమ్మ గారు, తర్వాత మా నాయనమ్మ గారు, తర్వాత మా అమ్మగారు, ఇక వీళ్ళ తర్వాతే నా కుటుంబీకులు 80 మంది ఉంటారు. ఈ మా కుటుంబీకులు పెద్ద సంఘం అయిపోయింది. 80 మంది కుడియడంగా బంధువులు, స్నేహితులు అందరూ. వీళ్ళందరూ నా కొరకు ప్రార్థించారు. మెయిన్ ప్రాముఖ్యత 3 పిల్లర్లు: అమ్మమ్మ, నాయనమ్మ, మా అమ్మగారు. వారి ప్రార్థనే పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూసేదట్టు. నాలో ఉన్న అంధత్వం పోయింది. నేను వెళ్ళే రాంగ్ మార్గం నుండి సరైన మార్గంలోకి వచ్చా. నేను వెతకాల్సిన ప్రభువుని వెతుకుతున్నా. వాక్య వెలుగులో నడుస్తున్నా. పునాదులు గల పట్టణాన్ని ఎదురు చూస్తున్నా. కారణం ఏంటి? ప్రార్థన. నా కొరకు నా పితరులు చేసిన ప్రార్థన. ఎలీషా వీళ్ళ కొరకు చేసాడు, వీళ్ళు ఉన్న స్థితిగతిని బట్టి. అయితే వీళ్ళ కళ్ళు తెరవబడినాయి. వీళ్ళందరూ దొరికారు. ఇప్పుడు వీళ్ళందరూ దొరికారు లేదా? సిరియా రాజు సేవకులందరూ కూడా ఎలీషా దగ్గరలో ఉండాలంటే అక్కడ ఎవరు ఉండారు? ఇశ్రాయేల్ రాజు కూడా ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజు ఏమంటాడో తెలుసా? చదవండి ఆ మాట. ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం నుండి 23 వరకు. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా, నేను కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, మీరు కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ ఇంటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి పూర్ణం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని అని చెప్పాడు. బా చాలక్క. 23. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకున్నారు. రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయింది. చాలా సిరియన్లు దండవారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చడం మొదలుపెట్టారు. అబ్బా, ఎంత గొప్ప పని చేశాడు ఎలీషా చూడండి. ఇప్పుడు మన ఎలీషాని ఏం చేస్తున్నాడు? ఏమైనా ప్రేమ మీద ఉందా? దేవుడికి వందనాలు. ఎలీషా చూడండి ఏం చేస్తున్నాడు. దైవజనుడు అని ఎలీషా. శత్రువులు దొరికారు, తనను చంపటానికే వచ్చారు, లేదా తనను తీసుకెళ్ళటానికి వచ్చారు. వారిలో ఏ లోపాలు ఉండయో చూశాడు. అంధత్వంతో ఉండారు, ఇంకా సరైన మార్గంలో నడవట్లా, ఇంకా వెతకాల్సిన దేవుని వెతకట్లా, వాక్య పెరుగులో నడవట్లా, పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూడట్లా. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, వీరు ఈ 5 అంతల అనుభవంలో ఉండారు, వారి జీవితాలు మార్చని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మార్చబడిన వారు ఏం చేయబడ్డారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు మార్చబడ్డారు, కానీ ఎవరికి చిక్కారు? వాళ్ళు ఇశ్రాయేల్ రాజుకు చిక్కారు. ఇశ్రాయేల్ రాజు ఏమంటాడు? అయ్యా, నేను వాళ్ళనే కొట్టుదునా? కొట్టమంటావా? నువ్వు ఆజ్ఞాపిస్తే నేను వాళ్ళని కొడతా. కానీ ఎలీషా అంటున్నాడు, వద్దు, వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టి పంపించు. వాళ్ళకి ఏం చేయాలా? సంతోషంగా భోజనం పెట్టి పంపించు. శత్రువులు దొరికితే ఎవరైనా భోజనం పెట్టి పంపించమంటారు? ఎవరైనా? నేను చంపేవాళ్ళు నీ ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తా. నేను మొదట్లో చెప్పా, లాస్ట్లో చెబుతానని. ఇదే ఎలీషా యొక్క జీవితం. అందుకే ఎలీషా లాంటి వాడు అంతకు ముందు ఆ తర్వాత లేడు, యేసుప్రభు తప్ప. అంత గొప్ప అనుభవం. తనని పట్టుకుని తీసుకెళ్ళటానికి కానీ, తనను చంపడానికి గానో, తనకు కీడు చేయడానికో, తనకు నష్టం చేయడానికో, తనకు ప్రాణహాని చేయడానికి వచ్చిన వారు దొరికితేనే వాళ్ళకి భోజనం పెట్టి పంపించమంటున్నాడంటే, శత్రును ప్రేమించే గుణ లక్షణం యేసుప్రభు వారిదే. దైవజనుడు ఎలీషాలో ఏముందండి? శత్రును ప్రేమించే గుణ లక్షణం. ఎంత గొప్ప గుణ లక్షణము! నిజంగా అలాంటి అనుభవం మనకుంటే మనం ఎంత ధన్యులము. ఇప్పటి నుండి మనం ఏం చేయాలా? ఎలీషా లాగా చేయాలి. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21 నుండి 23 వచనాల్లో రాయబడినట్లు భోజనం పెట్టి పంపించాలా. మన ప్రాణం తీసేవాడైనా,
మనకి కీడు చేసేవాడైనా, మనకు హాని చేసేవాడైనా, మనకు నష్టం చేసేవాడైనా, మనం నశించిపోవాలి, మనం కృషించిపోవాలి, మన ప్రాణం పోవాలని ఎదురు చూసేవారికైనా సరే ఏం చేయాలి? మనం ప్రేమతో విందు పెట్టి పంపించాలా. అదే యేసు ప్రభువారి యొక్క ప్రేమ. ఎలీషా, దైవజనుడైన ఎలీషాలు భక్తులు ఎంతోమంది యేసు ప్రభు రాకమునుపే యేసు ప్రభు గుణ లక్షణాలు ధరించుకుని ఉంటారు. వారి జీవితాలు చూడండి. ఎలీషా అంత గొప్పవాడు. మనలో ఎంతమంది మన శత్రువుడు మన ఇంటికి వస్తే భోజనం పెడతామా? ఏమాత్రం పెట్టను. అసలు గడపలోకే అడుగు పెట్టలేము. చాలు నువ్వు ఎందుకు వస్తున్నావు, బయటే ఉండి అంటాం. కానీ ఎలీషా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత కీడు చేయటానికి వచ్చినా వారి జీవితాలు మార్పు కొరకు ప్రార్థన చేశాడు. అంత గొప్ప దైవజనుడు. జీవితాలు మారాలి. వాళ్ళు ఎలాంటి జీవితంలో ఉండటం కరెక్ట్ కాదని, వాళ్ళు ఎలాంటి జీవితంలో జీవించకూడదు, వాళ్ళ జీవితాలు పూర్తిగా మారాలని ప్రార్థన చేశాడు. ఎలీషా చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? 23వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది. 2 రాజుల గ్రంథం 6:23లో ఏమని రాయబడుతుందండి? అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చుట. శత్రువు వచ్చి, అంటే సిరియా రాజు కానీ వాళ్ళు కానీ వచ్చి యుద్ధం చేయడానికి వచ్చేవాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద. మరి అలాంటి వారు మానిపోయారంట. ఇక వద్దు. అరే, శత్రువునే ప్రేమించే దైవసేనులు, శత్రువునే ప్రేమించే ప్రజలు అక్కడ ఉండారంటే మనం వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేసి మనం గెలిచినా ఓడినా విలువ మనకు ఉండదు. వద్దు. వాళ్ళతో మనకు సందే కానీ విరోధం వద్దు, ప్రేమే కానీ విరోధ భావం మనకు వద్దు. అప్పటి నుండి సిరియా ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి రావట్లేదంట. యుద్ధం ఆపేయటానికి గల కారణం ఏంటి? ఇది మెయిన్ థీమ్. అసలు ఇంతవరకు వాక్యం చెప్పుకుంటూ వచ్చింది దీనికోసం. ఒక బలమైన యుద్ధం అసలు మరి అన్నటికీ, అంటే ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఎలీషా ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇక రారు సిరియా ప్రజలు. అంటే సిరియా ప్రజలు రాకుండా మరలా యుద్ధం చేయకుండా వారి మీదకి అంత గొప్ప కారణం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల మీదకి సిరియా ప్రజలు రాకుండా ఉండటానికి కారణం ఏంటి? ఎలీషా యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన అండి? 20వ వచనంలో 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో దైవజనుడైన ఎలీషా చేసిన ప్రార్థన గొప్ప అనుభవాలు. ప్రజల యొక్క జీవితాలు మార్చబడి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధం కూడా జరగకుండా ఆపేశాడు దేవుడు. అంటే ఎంత గొప్ప అనుభవం. ఈ అనుభవాలు మనకు కావాలంటే ఎలీషా లాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన చేయటమే కాదు, శత్రువులకు కూడా భోజనం పెట్టే మనసు మనకు దేవుడు ఇవ్వటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకటి, ప్రభువా, నా కుటుంబంలో, నా బంధువులు, స్నేహితుల్లో ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు ఉంటే వారి జీవితాలు మార్చండి. నేను ఎలీషాలాగా ప్రార్థన చేస్తున్నా. నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు, నాకు రక్త సంబంధికులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సిరియా ప్రజల లాంటి జీవితం ఉంది, వారి జీవితాలు మార్చండి. తర్వాత, ప్రభువా, నేను ఎలీషా లాంటి ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా అనేకుల కొరకు ప్రార్థించేవాడికి సిద్ధపరచు. తర్వాత, ప్రభువా, శత్రువును ప్రేమించే జీవితం నాకు ఇవ్వు. ప్రభువా, మరన్నిటికీ యుద్ధాలు జరగకోకుండా ఆపేసే ప్రార్థనా జీవితం నాకు ఇవ్వు. ప్రభువా, నేను ఒక మంచి క్రైస్తవుడిగా, అంటే దైవజనుడు ఎలీషా ఎంత గొప్ప మంచి అనుభవం ఉన్నాడు, అట్ట అనుభవం నాకు దయచే ప్రభువని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనే మన జీవితాలు మార్చి, మన కుటుంబం, మన పిల్లల యొక్క జీవితాలు మార్చి మనకెంతో ఆశీర్వాదాలు ఇస్తాయి. అటు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినట్లు ఎలీషా లాంటి దైవజనుడైన ఎలీషా లాంటి ప్రార్థన మనం చేసి, మనకు 500 సిరియా ప్రజల లాంటి జీవితాలు మనలో ఉంటే మార్చుకుని, శత్రువుని కూడా ప్రేమించి, శత్రువుకు భోజనం పెట్టి, శత్రువుని కూడా మరి ప్రేమించే ఆ మనస్సు, యుద్ధాలు కూడా ఆపే ప్రార్థనా జీవితం. దేవుడు మన జీవితాలు ఎన్నో యుద్ధాలు రావచ్చు శత్రువు ద్వారా, ఎన్ని యుద్ధాలు కుటుంబంలో, మనలో, మన దేహంలో ఎన్ని యుద్ధాలు శత్రువు ద్వారా రావచ్చు. వాటన్నిటిని ఆపుకునే ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన. ఒక గొప్ప ప్రార్థన ఎలీషా, దైవజనుడైన ఎలీషా లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. సిరియా లాంటి జీవితాలు మనం మార్పు నుండి దైవజనుడైన ఎలీషా లాంటి జీవితం కలిగి, శత్రువులను ప్రేమిస్తూ శత్రువులకు ప్రేమావింది పెట్టి యుద్ధాలు జరగకోకుండా ఉండే ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లు అనేకుల జీవితాలు మార్చడం కొరకై మనం ప్రార్థన చేసేవారుగా ప్రభు మనం సిద్ధపరచినట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. వాక్య పెరుగులో ప్రార్థన చేయండి. మరి ఏవైతే ప్రకటనలు ఉంటే ప్రకటనలు తెలియపరచండి. ఇంకా మార్త మరియా వచ్చినట్లేరుగా, మరియాలు అయితే వచ్చారు కానీ మార్తలు రాలా. సరే, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏవైతే ప్రకటనలు తెలియపరచబడతాయో వాటి ప్రకారం ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మందిరం కొరకు. తర్వాత మాకు కూడా కొన్ని బలహీనతలు, అవన్నీ చెప్పుకునేవి కాదు కాబట్టి కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటి నుండి పరిపూర్ణమైన ఆరోగ్యము దేవుడు స్వస్థతనిచ్చేలాగున వాక్యం చెప్పేటప్పుడు కూడా మంచి ఆరోగ్యము, నరాలు కానీ బ్రెయిన్ కానీ అన్నీ కూడా మెండరాల నొప్పులు రాకుండా అన్నీ కూడా చక్కగా ఆరోగ్యం కలిగి ఉన్నట్లు అన్ని టెస్టులు జరిగినాయి. బ్రెయిన్కి కానీ నరాలకు కూడా ఏ ప్రాబ్లం లేదని తెలిసింది. పరిపూర్ణమైన ఆరోగ్యం క్రీస్తులో దేవుడు మాకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి మా కొరకు. మరి మా రెండో పాప నిత్యాసర రిజాయిస్కి మెట్టి మీద నుంచి జారి కింద పడి చెయ్యి ఇరిగింది, బోన్ ఫ్రాక్చర్ అయింది. చిన్న స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. సిస్టర్కి కూడా బాగోట్లేదు ఆరోగ్యం కొరకు. తర్వాత చిన్న పాప కొరకు జ్వరము కొద్దిగా తగ్గింది ఆరోగ్యం కొరకు. పెద్ద పాప చదువుల కొరకు. తర్వాత మరి మా యొక్క మామగారు కూడా బాగోట్లేదు, తన కొరకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం, గ్యాస్ ట్రబుల్ అని, లో బీపీ అని ఎన్నో ఉంటున్నాయి. వాటి కొరకు స్వస్థత కొరకు. మా కుటుంబాల్లో ఎంతోమంది, మా యొక్క తమ్ముడు సురేష్ బస్వమ్మ గర్భఫలం లేదు వారి కొరకు. మరి మా బావమరిది ప్రశాంత్, దివ్య వారి గర్భఫలాల కొరకు. రూతక్క, దావిదన్న గర్భఫలాల కొరకు. మరి ఇంకా చూడగా ఎంతోమంది మన మందిరంలో కూడా ఉన్నారు. మరి సుమలత గర్భఫలాల కొరకు. ఇంకా సంతోష్ని, మరి సోదరుడు రమేష్ కొరకు. ప్రశాంత్, మరి అదే రీతిలో అన్నా కొరకు, సోదరి కొరకు. ఇంకా చాలామంది గర్భఫలం లేని వారు మనకు తెలిసిన వారు ఉన్నారు. వారందరి కొరకు గర్భఫలాల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత సంఘక్షేమం కొరకు, మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. అటు పిమ్మట ఇంకా దౌలతాబాద్ మందిరం కొరకు, ఆయా బ్రాంచ్ల్లో పరిచర్యలు ఆరంభించడం కొరకు, ప్రభు బల్లల కొరకు, ప్రభు యొక్క పునరుద్ధాన పరిచర్యలు ఆరంభించడానికి ప్రార్థన చేయండి. మాకు ప్రత్యేకంగా ఆరోగ్యం, రేపు పునరుద్ధాన దినం ప్రభు చిత్తమైతే మరి ఏ బలహీనత లేకుండా నిలవబట్టడం కొరకు కూడా ప్రభు వాడుకోవడానికి, తన చిత్తానుసారం వాడుకోవడానికి ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేయండి. మరి ప్రకటనలు ఏమై ఉండే తెలియపరచండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రకటన తెలియపరచండి. ఈ నెల 31వ తారీఖు హత్తునూరా ప్రార్థనా మందిరంలో మరి మందిరం యానివర్సిటీ ఉంది. మందిరం యానివర్సిటీ కూడా దయచేసి అందరూ కూడా రండి. ఇంకా ప్రకటనలు ఏమైతుండే తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రకటన తెలియపరచండి. దయచేసి గమనించండి. ఫిబ్రవరిలో కూడా ఎఫ్ఎస్ పీటర్ అంకుల్ ప్రభు మహిమలో పిలువబడ్డాడు. రేపు శనివారము భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. ప్రార్థన చేయండి. హెబ్రోన్ యొక్క క్షేమం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి. మరి మీ ప్రకటనలు ఏంటో కూడా ఇంటి వారు తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎందువల్ల మీరు కూడికి పెట్టుకున్నారు, దేంటన్నది కూడా తెలియపరచండి.